నేడు తెలంగాణ కాంగ్రెస్ నేతలు చలో రాజ్ భవన్ బాట పట్టనున్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో నిరసనలు తెలుపనున్నారు. అదానీ మణిపూర్ అంశాలను నిరసిస్తూ నెక్లెస్ రోడ్ నుంచి రాజ్ భవన్ వరకు పాదయాత్రగా వెళ్లనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొననున్నారు. అనంతరం రాజ్ భవన్ లో గవర్నర్ కు వినతి పత్రం ఇవ్వనున్నారు. నేడు తెలంగాణ కాంగ్రెస్ నేతలు చలో రాజ్ భవన్ బాట పట్టనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, ఈ రోజు అటు కాంగ్రెస్ నేతలు పాదయాత్ర చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? భారత్ పరువును దెబ్బతీశారని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. అందులో భాగంగానే ఏఐసీసీ ఈ రోజు రాజ్భవన్ లో ముట్టడికి పిలుపునిచ్చింది. ఆ మేరకు ఈ రోజు హైదరాబాద్ లో నెక్లెస్ రోడ్ నుంచి రాజ్భవన్ వరకు ప్రదర్శనగా వెళ్ళనున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో నేతలందరూ కూడా ర్యాలీగా వెళ్లి గవర్నర్ కి మెమోరాండం కూడా సమర్పించబోతున్నారు. కార్యక్రమంలో సీఎం తో పాటు డిప్యూటీ సీఎం మంత్రులందరూ కూడా పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మేరకు భారీ సమీకరణ కూడా చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించారు. పెద్ద ర్యాలీగా రాజ్భవన్ కి అయితే వెళ్ళబోతున్నారు. ప్రధానంగా అమెరికాలో గౌతమ్ అదానిపై వచ్చినటువంటి ఆర్థిక అవకతవకలకు సంబంధించి విదేశాల్లో భారత పరువు మంటగల్పేలా ఉంది. ఆయనపై వచ్చినటువంటి ఆరోపణలకు సంబంధించి మోడీ ప్రభుత్వం చూసి చూడనట్టుగా వ్యవహరిస్తా ఉంది. దానికి సంబంధించి కూడా చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. అలాగే మణిపూర్ అల్లర్లకు సంబంధించి ఇప్పటి వరకు అక్కడికి వెళ్లి మోడీ ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలుసుకోకపోవడం కూడా దానికి సంబంధించి కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఏఐసీసీ అందులో భాగంగానే ఈ రోజు మరి కాసేపట్లోనే నెక్లెస్ రోడ్ నుంచి రాజ్భవన్ వరకు ప్రదర్శనగా వెళ్లి గవర్నర్ కి వినతి పత్రం ఇచ్చే అవకాశం ఉంది. ఈ కార్యక్రమంలో ఇప్పటికే పార్టీ నేతలందరూ కూడా పాల్గొనే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడే నేతలందరూ కూడా నెక్లెస్ రోడ్ కి చేరుకుంటున్నారు. రైట్ సునీల్, థ్యాంక్ యూ.